సౌండ్ పెంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నూతన సంవత్సరంలో 2025లో మొదటి వారము దేవుని మందిరంలో మనం చేరి దేవుని స్తుతించుటకు దేవుడు ఇచ్చినటువంటి మరి తరుణాన్ని బట్టి మనల్ని సజీవులుగా ఉంచినందుకై మొట్టమొదటిగా దేవుని నేను స్తుతిస్తున్నాను. మీ అందరినీ కూడా దేవుని వాక్యాన్ని వినుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రద్ధ కలిగి మనం ఆ వాక్యాన్ని వినాలని నేను కోరుతున్నాను. ఎంతమంది సౌండ్ పెంచారు? ఎంతమంది మీ సొంత బైబిల్ తెచ్చుకున్నారు? ఒకసారి చూపిస్తారా? మీ సొంత బైబిల్ రోజు చదువుతున్నారా? ఈ ఒక్కరోజే తీసుకొచ్చారా? అది మీరే చెప్పుకోండి ఆన్సర్. అనుదినము ఈ వాక్యాన్ని మనము చదవాలి. కనుక ఈ వాక్యాన్ని చదివితేనే మనం ఈ ఆదివారం తీసుకురావడానికి మనకు ధైర్యం కూడా ఉంటుంది. కనుక ఒక చిన్న పాట, మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని గురించి మనం ఇదివరకు పాడుకునే వాళ్ళము. ఆ పాటను మనం పాడుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ద బెస్ట్ బుక్ ఈజ్ ద బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబిల్. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Patimpa Shrestha Grandhamu Bible. Patimpa Shrestha Grandhamu Bible. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. థ్యాంక్ యూ. బైబిల్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ దిస్ ఎర్త్ అని భక్తులు చెప్తూ ఉంటారు. అంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు ఇది బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇస్తూ ఉన్నాయి. ఏదైనా వస్తువును కొనుక్కుంటే దానికి మనకు మాన్యువల్ ఇస్తారు. కనుక అది వాడక ముందు ఆ మాన్యువల్ మనం చదవాలి. కనుక పరలోకానికి వెళ్ళక ముందు ఈ మాన్యువల్ చదివితేనే మనకు అక్కడ ఏముంటుందో, ఏ విధంగా వెళ్ళాలో, మనం ఏ విధంగా సిద్ధపరచుకోవాలో ఈ బైబిల్ గ్రంథం చదివితే మనకు తెలుస్తుంది అన్నమాట. మరి మీరు అనుదినము నూతన సంవత్సరంలో మరి ఎన్ని తీర్మానాలు చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ 31st నైట్ మరి ఫస్ట్ రోజున మరి ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోవాలని నేను కోరుతున్నాను. అనుదినము నేను వాక్యాన్ని చదవాలి. కనుక మనకు సమయం లేదు. పూర్తి గ్రంథాన్ని అంతా కూడా చదవటానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మరి పాత నిబంధన గ్రంథంలో మనకున్నటువంటి యొక్క పేజీలు మనం చూసినట్లయితే, మీ బైబిల్ తెచ్చి చూడండి, దాదాపుగా 787 పేజీలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. ఎన్ని ఉన్నాయండి? 780. అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఎన్ని పేజీలు ఉన్నాయంటే 22వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం చివరి వచనం చదివినట్లయితే అక్కడ 242 పేజీలు ఉన్నాయి. కనుక మనకున్న ఈ సంవత్సరానికి 365 రోజులు. కనుక రోజుకి ఎన్ని అధ్యాయాలు చదివితే ఒక సంవత్సరంలో మనం ముగించగలమో మీరు అంచనా వేసుకొని ఆ విధంగా చదవటానికి ప్రారంభించాలని నేను ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకుంటూ నేను ప్రోత్సహిస్తున్నాను. దేవుని వాక్యము బలమైనది, శక్తి కలిగినది, జీవం కలిగినది. కనుక మన నూతన జీవాన్ని పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని మనం చదవాలి. కనుక దేవుని వాక్యము మనల్ని మార్చగలదు అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క చివరి దినాన్న 2024 31st నైట్ వర్తమానాన్ని మనం విన్నాం. కనుక ఆ విధంగా మనం మారాలంటే బైబిల్ చదవాలి. పుస్తకాలు చదివితే, రేడియోలు వింటే, టీవీలో మరి వార్తలు వింటే, న్యూస్ పేపర్లు చదివితే, పత్రికలు చదివితే, సీరియల్ చూస్తే మనం మారం.
బైబిల్ గ్రంథాన్ని మనం మారుస్తుంది. దేవుని ఆత్మ ఇది, వాక్యమే దేవుని ఆత్మ అనే ఎఫెసీ పత్రికలో చెప్పబడుతుంది. కనుక మనం మారటానికి ఈ యొక్క బైబిల్ గ్రంథం మనకెంతో తోడ్పడుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. అనుదినము వాక్యాన్ని మీరు చదవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ దినం మన వాక్య జ్ఞానం కొరకు యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం నుండి నేను చదువుతున్నాను. మార్చి చదువుకోవాలని నేను కోరుతున్నాను. 15వ వచనం నేను చదువుతున్నాను. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. దయచేసి లేచి నిలబడండి, చెప్పడం మర్చిపోయాను. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. పదిహేడవ వచనం. వారి లోపం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని, వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. వారిలో కృతజ్ఞతాభుతి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చివరి వచనం అందరం చదువుకుందాం. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. మరి ఒక్కసారి 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దిక్కుంచు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. మీ మనసులో చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి నీ పరిశుద్ధమైనటువంటి మాటలు మేము చదివింటుండగా తండ్రి ప్రభా, ఈ మాటలు మాకు బోధించండి ప్రభా. మేము అజ్ఞానులము తండ్రి ప్రభా, మా బుద్ధి సరిపోదు ప్రభా నీ మాటలు అర్థం చేసుకోవడానికి. ప్రభా మీరే పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మాకు ఈ యొక్క వాక్యాన్ని బోధించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చదవబడినటువంటి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ శరీరం అనేటువంటి నాయన తండ్రి జీవాహారాన్ని మాకు తండ్రి ప్రభా విడిచిపట్టించమని ప్రార్థిస్తున్నాను. నీ నామాన్ని వాక్యాన్ని గొప్ప చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నన్ను మీ శిరోచాటను మార్పరచండి నాయన. తలంపుల ఆలోచనలు మాటలు నాకు అందించండి ప్రభా. నాయన తండ్రి ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఈ వాక్యము తండ్రి ప్రభా నాయన మాకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా తండ్రి, దీవెనకరంగా తండ్రి మమ్మల్ని బలపరిచినట్లుగా తండ్రి ప్రభా ఈ వాక్యాన్ని మాకు బోధించి నేర్పించి నాయన మీరు మంచి బోధకుడు కనుక మేము ఈ చెప్తున్నటువంటి మాటలు మేము వినుటకు తండ్రి శ్రద్ధ కలిగి ఉండటానికి మా తలపులు అటు ఇటు కొట్టుకొని పోకుండా తండ్రి వాక్యం మీద కేంద్రీకరించినట్లుగా మీరు కృపను అనుగ్రహించమని మీ ఆత్మ సంచారం మా మధ్య జరిగించండి. ప్రతి ఒక్కరితో ప్రభా మీరు సూటిగా మాట్లాడమని, ఆదరించి ధైర్యపరిచి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. మరి ఒకసారి 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్కి, అదేవిధంగా
నూతన సంవత్సరపు న్యూ ఇయర్ సర్వీస్కి రాలేనటువంటి వారందరికీ కూడా మరి ఒకసారి సంఘం తరపున మీకు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మరి సమృద్ధిగా దీవించాలని, సంరక్షించాలని, కాపాడాలని, మన చుట్టూ మన కుటుంబాల చుట్టూ కంచె వేసి దేవుడు కాపాడాలని నేను కోరుతూ మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనకిచ్చినటువంటి ఈ వాగ్దానం మరి ఫస్ట్ రోజున మనకు బయట నుండి వచ్చినటువంటి సేవకులు ఉన్నారు కాబట్టి నేను సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆ రోజున మీకు చెప్పలేకపోయాను. ఈ రోజున మన సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దిక్కించు వారిని ఓదార్చుదును. దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. 4 విషయాలు ఈ యొక్క వచనంలో ఉన్నాయి. ఆ 4 విషయాలు మనము ధ్యానించాలని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా నేను అనేటువంటి మాట ఉంది. నేను అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట. మరి వారి ప్రవర్తన, ఎవరి ప్రవర్తన? ఆదినాల్లో యెషయా గ్రంథాన్ని రాసినప్పుడు యూదుల కొరకు ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలకు ఉద్దేశించి రాయబడినటువంటి ప్రవచనం. కానీ ఈ ప్రవచనం కాబట్టి ఇది తరతరాలకు వచ్చేటువంటి జనరేషన్స్ అన్నిటికీ కూడా ఇది ప్రవచనమే. అది గుర్తించుకోవాలి. వారికి చెప్పారు కదా, ఇది మనం ఎందుకు ధ్యానం చేయాలి, ఇది మనకి ఏ విధంగా వర్తిస్తుంది అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు మాట్లాడతాడు. ప్రతి జనరేషన్కి, ప్రతి తరానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి దేశంలో, మరి గ్రామాల్లో, పల్లెటూరులో ఎక్కడున్నా కూడా ఈ వాక్యము విన్నవారు అది వారి కొరకే అని అనుకోవాలి. ఎవరి కొరకండి? అందరు చెప్పండి, నా కొరకే, నా కొరకే ఈ వాక్యం. కనుక చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట దేవుడు నేను వారి ప్రవర్తనను సూచిస్తుంది. రెండవది ఏంటంటే వారిని నేను స్వస్థపరచుదును. కనుక మొట్టమొదటిగా మనం చూసినట్లయితే వారి ప్రవర్తన చూచి తిని అనేటువంటి మాటకు ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఐ హ్యావ్ సీన్ దేర్ వేస్. నేను వారి యొక్క నడతను, ప్రవర్తనను, వారు వెళ్ళేటువంటి మార్గాన్ని, వారు చేస్తున్నటువంటి పనులన్నింటినీ నేను చూస్తున్నాను అంటున్నాను. రెండవది ఏంటంటే నేను స్వస్థపరచును. ఐ విల్ హీల్ దెమ్. వారిని నడిపించును. మూడవది ఐ విల్ లీడ్ దెమ్. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఐ విల్ రెస్టోర్ కంఫర్ట్ unto him and his mourners. ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో వారిని నా ఆదరణ చేత నేను వారిని ధైర్యపరుస్తాను, బలపరుస్తాను, వారి కన్నింటిని నేను తుడిచివేస్తాను అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ చదువుతున్నాం కాబట్టి మనం గ్రహించాలి. కనుక ఏ వాక్యం చెప్పబడినా కూడా తరచుగా నేనైతే దేవుని నామాన్ని కానీ దేవునిని హెచ్చించి కానీ చెప్పకుండా ఉంటే అది నాకు దీవెనకరం కాదేమో అని అనుకొని దేవుని గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను కోరుతున్నాను. ఇదే అధ్యాయంలో 15వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ దేవునికి ఉన్నటువంటి ఆశ, దేవునికి ఉన్నటువంటి కోరిక ఏంటో ఆ 15వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే మహాగణుడును. ఆయన ఎవరంటే మహాగణుడు. ఆయన చాలా హెచ్చైనటువంటి వాడు, అందరికంటే పైన ఉన్నటువంటి వాడు అన్నమాట, హై గాడ్. రెండవది మహోన్నతుడు, లాఫ్టీ గాడ్. ఆయనకు మించి, ఆయన పైన ఎవ్వరు కూడా లేరు, అంతగా కూడా అన్నమాట. మూడవదిగా చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడు. కనుక ఈ మాటలు 3 మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన గురించి నేర్చుకుంటున్నటువంటి మాటలు. ఆయన మహాదేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పవిత్రుడైన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన నిత్య నివాసి అయినటువంటి వాడు. నిత్య నివాసి అంటే ఎవర్ లాస్టింగ్ మ్యాన్. అంటే మనం గాడ్ని మనం పోల్చుకున్నట్లయితే ఆయన నిత్యము ఉండేటువంటి దేవుడు.
ఆదిలో ఉన్నాడు, సృష్టికి ముందు ఉన్నాడు. సృష్టి అంతా కూడా మడత వేయబడి మరి అది సృష్టి అంతా నశించిపోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు. ఆయన నిత్య నివాసి అయినటువంటి దేవుడు. పరలోకము ఆయన నిత్య నివాసం. కానీ ఆయన కోరుకుంటున్నది ఏంటో తెలుసా? నేను మీతో ఉండాలనుకుంటున్నాను, నేను ప్రతి ఒక్కరితో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్తూ ఉన్నాడు. కనుక అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడిని, నా స్థలమే పరిశుద్ధ స్థలం. అయినను ఏమంటున్నాడంటే, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్కుల యొద్దను నివసించుచున్నాను. ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడండి ఆయన? వినయము గల వారి యొద్దను దీన మనస్కుల యొద్దను ఆయన నివసింపగోరుతున్నాడు. కనుక నీ మనసు వినయము కలిగి ఉందా? నీ మనసు వినయము చూడగలిగితే ఆయన నీ దగ్గరకు వచ్చి ఉంటానని అంటున్నాడు. ఆయన దీన మనస్సు కలిగి, తగ్గింపు స్వభావం ఉండి, ఇంగ్లీష్లో 2 పదాలు వాడబడ్డాయి. ఏంటంటే కాంట్రైట్ హార్ట్ అంటే చాలా విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగినటువంటి మనసు, తగ్గింపు స్వభావం ఉన్నటువంటి వారి యొద్దకు నేను వచ్చి వారితో నివాసం చేస్తాను. కనుక మొట్టమొదటి నుంచి దేవుని యొక్క డిజైర్ ఏంటంటే మనుషులతో ఉండాలని. ఏదైనా వనంలో ఆదాము అవ్వలను పెట్టినప్పుడు వారితో కలిసి ఉండి, వారితో ముచ్చటించి, వారితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశంలో నుండి వారిని బయలుదేరి మరి బయటికి వస్తున్నప్పుడు, కనాను దేశానికి వస్తున్నప్పుడు వారితో నేను ఉండాలి అని మోషేకు చెప్పి ఆయన ఒక ప్రత్యక్ష గుడారాన్ని చేసుకొని అక్కడ పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసి అందులో ఉండడానికి ఇష్టపడ్డాడు. అందులో నుండి వారితో మాట్లాడుతూ వచ్చాడు, వారితో ప్రయాణం చేశాడు. ఆ 40 సంవత్సరాలు వారిని విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో, ఎప్పుడైతే లోపడకుండా ఉన్నారో వారిని ఆయన విడిచిపెట్టాడు. కనుక దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటున్నది ఏంటంటే మరి కాంట్రాక్ట్ హార్ట్ అండ్ హంబుల్ స్పిరిట్. దేవునికి ఆ యొక్క దీన మనసు కావాలి, ఆయన విరిగి నలిగిన హృదయం కావాలి. అందులో నేను ఉండాలి. ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ యూ, నేను మీతో కూడా ఉండటానికి ఇష్టపడుతున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన ఏమంటున్నాడంటే, ఐ హ్యావ్ సీన్ యువర్ వేస్, మీ ప్రవర్తన అంతటిని నేను చూచితేను. ఏం ప్రవర్తించాడండి? మొట్టమొదటి నుండి మన బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మరి ఇశ్రాయేలు ప్రజలుగా వారిని ఏర్పాటు చేసుకున్నది మొదలు, మరి ఆ సృష్టి ఆరంభంలో ఆదాము అవ్వలను చేసినది మొదలుకొని వారిలో ఏం చూశాడండి? అన్ని బలహీనతలే. 17 గ్రంథం 17:9 చెప్తున్నట్లు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగల వాడెవడు? దాన్ని ఎవరు గ్రహించలేరు. హృదయానికి ఒక వ్యాధి ఉంది, అది పాపపు రోగము. ఆ పాపపు రోగానికి ఈ యొక్క భూలోకంలో ఎక్కడ మందు దొరకదు. యేసు ప్రభు యొక్క దగ్గరనే, ఆ రక్తంలోనే మనకు మెడిసిన్ దొరుకుతుంది, ఆ మందు దొరుకుతుంది, ఆ టాబ్లెట్ దొరుకుతుంది, ఆ ట్రీట్మెంట్ దొరుకుతుంది అన్నమాట. కనుక నీ హృదయాన్ని బాగు చేయటానికి, నా హృదయాన్ని బాగు చేయటానికి ఆయన మన ప్రవర్తనను చూస్తున్నాడు. ప్రవర్తన అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ద హోల్ లైఫ్, నీ జీవితం అంతా చూస్తున్నాడు ఆయన. నువ్వు పుట్టినది మొదలుకొని నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు నువ్వు చేస్తున్న పనులను చూస్తున్నాడు, నువ్వు మాట్లాడుతున్న మాటలను చూస్తున్నాడు, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, ఏ విధంగా ఎవరితో నువ్వు ఎక్కడున్నప్పుడు ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో ప్రతిదీ ఆయన చూడగలుగుతున్నాడు. ఆయన చూస్తూ వచ్చాడు. కనుక మన హృదయంలో ఏమున్నది అని మా ఇశ్రాయేలు ప్రజల గురించి వారు అడిగినప్పుడు దేవుడు చెప్తున్నట్టు అదే అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. వాళ్ళు మంత్రయోగాలు చేశారంట.
ప్రయోగాలు చేశారు, శకునములు చూశారు, కర్ణ విషయాలు తంత్రాలు ఉన్నాయి, మందులు మంత్రాలు ఉన్నాయి. మరి మంచి రోజు చెడు రోజు అని అమావాస్య పౌర్ణమిలను వారు మరి ఆచరిస్తూ వచ్చారు. వారిలో చెడుతనం ఉంది, వారిలో వ్యభిచారం ఉంది, వారిలో దొంగతనం ఉంది, విగ్రహారాధన ఉన్నది, అబద్ధములు ఉన్నాయి, తిరుగుబాటు ఉంది, గర్వం ఉంది, మరి చనువుడు ఉంది, మరి మాంసాపేక్ష ఉన్నది. అన్నిటి కొరకు వాళ్ళు సాగుతూ వచ్చారు. ఏది ఇచ్చినా కూడా వారు తృప్తి చెందలేదు. కనుక ఇవన్నీ కూడా మరి నేను కొన్ని మాత్రమే ఇక్కడ మీకు పేర్కొన్నాను. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, యెషయా ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే ఈ పాపాలన్నీ ఆ ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు చూశాడు. దేవుడు చూశాడు. ఈ రోజుల్లో మనలో లేవా? మనలో కూడా ఉన్నాయి, అవే ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామండి? అదే జనాంగంలో నుండి వచ్చాం, అబ్రహాం సంతానంలో నుండే వచ్చాం. కనుక ఆదాములో నుండే మనం వచ్చాం. కనుక ఆ నైజం అనేది, పాపపు నైజం అనేది మన జీవితంలో ఉన్నది. కనుక దాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక మన ప్రవర్తన విషయంలో మరి ఒకసారి మనం వెలిగించబడ్డామనుకోండి, మనకు రక్షణ వచ్చింది, మనం బాప్తిజం తీసుకున్నాం, చర్చిలో చేరాము, సభ్యత్వం తీసుకున్నాం, కానుకలు ఇస్తున్నాం, స్పెషల్ సాంగ్స్ పాడుతున్నాం, కానీ మళ్ళీ పడిపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం, బలహీనతలు ఉన్నాయి. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ, అంటే ఈ రోజున మీతో చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ప్రతి ఒక్కరము బాప్తిజం తీసుకున్నా, రక్షించబడినా, ఎంత మనం పరిశుద్ధంగా ఉండాలనుకున్నా కూడా పాప నైజం కలిగినటువంటి మనం, దావీదు చెప్పినట్లుగా నేను పాపంలో పుట్టాను, నా తల్లి నన్ను పాపంలోనే గర్భంలో ధరించెను అని. కనుక పాపం అనేది మనలో ఉంది. కాబట్టి మనకు ఎప్పుడు ప్రతిరోజు కూడా మనకు యేసుప్రభు అవసరము, యేసుప్రభు రక్తంలో మనము కడగబడాలి. కనుక ఇటువంటి స్వభావం కలిగినటువంటి మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, రక్షించబడినా కూడా పడిపోతూ ఉంటాం. కనుక దాన్ని ఏమన్నారంటే తిరిగి పడిపోవటం అన్నమాట. బ్యాక్ స్లైడింగ్ అని ఒక ఇంగ్లీష్ పదం వాడబడుతూ ఉంది. కనుక దేవుని విసర్జించడం, మేలు చేసినప్పుడు దేవుడు చాలా మంచివాడు, ఆయన నాకు మేలు చేశాడు, ఆయన నన్ను ఆదుకున్నాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను దీవించాడు, నా కుటుంబాన్ని దీవించాడు, నా పిల్లల్ని దీవించాడు అని మంచి సాక్ష్యం చెప్తాను, అందరి ఎదుట చెప్తాను. అదే కష్టం వచ్చినప్పుడు, అదే ఏమైనా రోగాలు వచ్చినప్పుడు, మరి అవి బాగుపడినటువంటి రోగాలు అయినప్పుడు, దీర్ఘకాల రోగాలు అయినప్పుడు, మరణం వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నాకేం సహాయం చేశాడు, నన్ను విడిచిపెట్టాడు, ఆయన మనల్ని విడిచిపెట్టాడు, మనమే ఆయనను విడిచిపెడతాం. కనుక దేవుడు మన ప్రవర్తనను చూస్తున్నాడు అన్నమాట. కనుక ఈ యొక్క ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా మాట్లాడతామో, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, నన్ను మర్చిపోయాడు అని మనం అనుకుంటాము, అదే బ్యాక్ స్లైడింగ్, మనం పడిపోవటానికి కారణం అదే. కనుక దీనిని ఏమంటారంటే తిరుగుబాటు అంటారు. మనం చాలాసార్లు మరి ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి ఆ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి? సొలుగుతూ వచ్చారు, తిరుగుబాటు చేస్తూ వచ్చారు, మోసే మీదకి వెళ్తున్నారు. దేవుడు మాకు ఏం చేశాడు, మాకు ఐగుప్తే బాగుండింది అని సనుక్కుంటూ అక్కడికి వెళ్ళటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. పాపం ఎర్ర సముద్రం అడ్డం వచ్చిందండి, లేకపోతే పారిపోయి ఉండేవాళ్ళే మా ఐగుప్తుకి. కానీ అది దాటిన తర్వాత వాళ్ళు దాటలేకపోయారు, ఎందుకంటే నీళ్ళు పాయలుగా చేయలేరు. దేవుని చిత్తమైంది, దేవుని ఇష్టమైంది, ఆయన పాయలుగా చేశాడు. వాడు ఆరిన నేలను వాళ్ళు నడిచారు. కానీ మనం కూడా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ఆ యొక్క బలహీనతలు మనలో లేవా? ఈ రోజున ఉన్నాయి. కనుక దీనిని తిరుగుబాటు అని మనం చెప్తాం. తిరుగుబాటు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం, దేవునికి విరోధంగా మాట్లాడటం, నన్ను నేను హెచ్చించుకోవటం, లేదా మరి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా
నా సొంతమైనటువంటి మరి ఆ నియమాలు నేను నియమించుకొని వాటిని అనుసరించడం, వాటిని అనుసరించే వారిని నేను పోగు చేసుకోవటము, వాళ్ళు నాతో రావాలని, ఫాలోవర్స్గా ఉండాలని అనేకులు తప్పుడు బోధనలో, తప్పుడు క్రీస్తులు, తప్పుడు ప్రవక్తలు బయలుదేరి ఉన్నారని మనం వింటూనే ఉన్నాం. కనుక తిరుగుబాటు అన్నమాట. అంటే దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుడు చేసేటువంటి పనులకు వ్యతిరేకంగా, దేవుడు ఇచ్చినటువంటి దీవెనలను మనం సరుగుతూ మరి ఇదెందుకు ప్రభా, నాకు అది ఇచ్చే బాగుండు అని ఆలోచన కలిగి మనము ఉంటూ ఉంటాం అన్నమాట. కనుక దేవుని చిత్తానికి విరోధమైనటువంటి భావోద్రేకాలు కలిగి ఉంటాం, అనేకమైనటువంటి ఆలోచనలు మనలో వస్తాయి. కానీ అవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనవని మనము అనుకోరు. కనుక దేవుడైతే మారని దేవుడు అండి. ఆయన అన్చేంజింగ్ గాడ్, ఆయన ఎన్నడూ కూడా మారినటువంటి దేవుడు. కనుక మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనంలో మరి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఆయన మార్పు లేని వాడు కానీ కనుక మనం ఇంకా లయం కాకుండా ఉన్నామన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఈలాగు రాయబడి ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండువాడు. అంటే ఒకే రీతిగా ఉంటాడు. మనకు ఉన్నటువంటి ప్రవర్తన, మనకు ఉన్నటువంటి ఆ యొక్క బుద్ధి ఏంటంటే, మనము వి చేంజ్ అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్స్. మన పరిస్థితులను బట్టి మనం మారిపోతూ ఉంటాం, సమయాన్ని బట్టి మారిపోతుంటాం, మనుషులను బట్టి మన మాటలు మారిపోతుంటాయి, మన ప్రవర్తన మారిపోతుంటాం. కానీ మనలో చంచలత్వం అనేది ఉంది, కానీ దేవునిలో మార్పు లేదు. ఆయన ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు, అందరిని ఒకే రీతిగా ప్రేమిస్తాడు. అవునా కదా? అందరూ ఆయన పైనుంచి చూస్తే మనం అందరం ఏ విధంగా కనబడుతున్నామంటే పాపులుగా కనబడుతున్నాం, దౌర్భాగ్యులుగా కనబడుతున్నాం, మన అబద్ధికులుగా కనబడుతున్నాం, దొంగలుగా కనబడుతున్నాం, వ్యభిచారులు, పాపం చేసినటువంటి వారుగా ఆయన కనబడుతున్నాం. అందుకని అందరి మీద ఆయన జాలిపడుతున్నాడు. జాలిపడి ఆయన మన ప్రవర్తనను మరి బాగు చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అన్నమాట. దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన నమ్మొచ్చా? మనల్ని ఎవరైనా నమ్ముతారా? మనల్ని నమ్మరు, మన మాటలు నమ్మరు. మనం ఈరోజు ఒక మాట ఉంటుంది, రేపు ఇంకో మాట ఉంటుంది. కనుక మన మాటల్లో నిలకడ లేదు, స్థిరత్వం లేదు మన మాటల్లో. కాబట్టి మనల్ని ఎవ్వరు నమ్మలేదు. దేవుడు ట్రస్ట్ వర్ది, ఆయన నమ్మదగినటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన మాట తప్పనే దేవుడు. అందుకనే మనం చూస్తున్నటువంటి విషయాల్లో మనం చూసినట్లయితే మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? మన ప్రవర్తన మరి చర్చిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన చాలా భక్తిగా ఉంటాం కదా. అబ్బా, తెల్ల బట్టలు వేసుకుంటే ఇంకా రక్షించబడ్డారు, ఇంకా స్ట్రేట్ నేరుగా హెవెన్కి వెళ్ళిపోతామని అనుకుంటాం, అంత భక్తి చూపిస్తాం. అదే బయటికి వెళ్ళినప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు మనకు లేని తలంపులు లేవు, రాని మాటలు లేవు, మన ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది అక్కడ. మన కుటుంబంలో, మన కుటుంబస్తుల మధ్య మనం మాట్లాడే మాటలు వేరు ఉంటాయి. కుటుంబంలో ఎప్పుడైనా కూడా తల్లి కానీ తండ్రి కానీ వారి పిల్లలు చాలా మంచి వాళ్ళు, మా తల్లిదండ్రులు అనుకునేటట్లు ప్రవర్తిస్తారు. పిల్లలు కూడా ఏం చేస్తారు? తల్లిదండ్రులు చాలా మమ్మల్ని నమ్మాలని వారి ముందు చాలా వినయంగా ప్రవర్తిస్తారు. అంత నటన అన్నమాట, అంత వేషధారణ. మన ప్రవర్తన ఏ స్థలంలో ఏ విధంగా ఉండాలో మనం మారుతూ ఉంటాము. ఆఫీస్లో ఒకలాగా ఉంటాం, సమాజంలో ఒకలాగా ఉంటాం, ఫ్రెండ్స్ మధ్య ఒకలాగా ఉంటాం, బంధువుల మధ్య ఇంకోలాగా ఉంటాం. కనుక మనం వేషాలు మారుతాము, మన యొక్క మాటలు మారుస్తాము, మన ప్రవర్తన మారుస్తుంది. కనుక అవన్నీ కూడా ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తున్నాడు. కనుక నువ్వు పని చేసే చోట మోసగాడిగా ఉన్నావా,
అబద్ధాలు చెప్పేవారిగా ఉన్నావా? నేను అబద్ధాలు అంటే చాలా పెద్ద అబద్ధాలు ఏం చెప్పమండి. నేను కూడా వర్క్ చేసినప్పుడు మరి చాలామంది లీవ్ కావాలంటే ఏం చెప్పేవాళ్ళు అంటే నాట్ వెల్, సఫరింగ్ విత్ ఫీవర్ అని రాసిస్తారన్నమాట. నిజంగా ఫీవర్ ఉండదు, కానీ అబద్ధం రాసినట్టు, అవునా కదా? కనుక ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే వేరే రీజన్ చెప్పి మనము లీవ్ తీసుకొని వెళ్ళిపోతాం. కనుక మనం మోసగాళ్ళగా ఉన్నాము, దొంగ వాళ్ళగా ఉన్నాము, పోట్లాడేవారిగా, చిన్నదానికి పెద్దదానికి పక్క వాళ్ళు కొలీగ్స్తో పోట్లాడేవాళ్ళు, ఇరుగు పొరుగు వారితో పోట్లాడేవాళ్ళుగా మనం ఉంటాం. కానీ చర్చిలో మాత్రం చాలా బాగుంటాం కదా. కనుక మనుషుల ఎదుట మనం నిజాయితీగా ఉన్నామా? మనల్ని నమ్మొచ్చా? ఏ విషయమైనా నాకు అంటే నేను సంఘ కాపురిగా ఎవరైనా నాకు ఏదైనా విషయాలు సీక్రెట్స్ వాళ్ళ రహస్యంగా ఆంటీ దీని కొరకు ప్రార్థన చేయండి, మా ఇంట్లో ఈ సమస్య ఉన్నది అంటే నేను ఎవరితో చెప్పను. అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి చెప్తున్నారు. అది నా హృదయంలోనే ఉండాలి. నేను దేవునితో మాత్రమే దాన్ని చెప్పాలి, దేవుని మాత్రమే వారి కొరకు ప్రార్థన చేయాలి. కనుక కుటుంబంలో కూడా మనం నటన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తారు. కనుక ఈ ప్రవర్తనను దేవుడు మార్చాలనుకుంటున్నాడు. ఈ ప్రవర్తన మంచి ప్రవర్తనగా మారాలని, నిజాయితీగా ఉండాలని. మరి అన్నీ మనం చూసినట్లయితే 10 ఆజ్ఞల్లో మనం ఆ ఆజ్ఞలన్నీ పాటిస్తే దేవునికి ఇష్టంగా మనం జీవిస్తాం. ఆల్ ద బైబుల్ ప్రామిసెస్, ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లా ఈజ్ బేస్డ్ ఆన్ ద 10 కమాండ్మెంట్స్. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా కూడా ఆ యొక్క 10 ఆజ్ఞల మీద ఆధారపడి ఉంది. చివరికి మరి నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చినప్పుడు 2 ఆజ్ఞల మీదనే ఆధారపడి. కనుక ఆ విధంగా మనం ప్రవర్తించిన ప్రవర్తన దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. అట్టి ప్రవర్తన కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక రెండవదిగా మనం చూసినట్లయితే ఐ విల్ హీల్ దెమ్. ఐ అనేటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో వాడబడింది, కానీ తెలుగు బైబిల్లో వారిని నేను స్వస్థపరుస్తాను అని అంటున్నాను. కనుక మనకు కావాల్సింది ఏంటంటే మనకు స్వస్థత కావాలి. దేని కొరకు స్వస్థత కావాలని మనం అనుకుంటాం? మనకు కలిగినటువంటి శరీరంలో కలిగినటువంటి మరి బలహీనత, అది క్యాన్సర్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఏ శరీరంలో ఏ బలహీనత ఉన్నా దాని నుండి మనము దాని విడుదల పొందాలి, స్వస్థత పడాలి అని మనం అనుకుంటాం. దానికంటే ముందుగా దేవుడు కోరుకుంటున్నది ఏంటి? హీ వాంట్స్ టు హీల్ యువర్ సోల్. ఆయన నీ హృదయాన్ని, నీ మనస్సాక్షిని ఆయన బాగు చేయాలి, స్వస్థపరచాలి. హృదయానికి కూడా గాయం తగులుతుంది కదా, శరీరానికి గాయాలు తగులుతాయి కదా. అనేకమైనటువంటి పరిస్థితుల్లో, అనేకమైనటువంటి సిచ్యువేషన్స్లో, అనేకమైనటువంటి సర్కమ్స్టాన్సెస్లో మనకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఏంటంటే శరీరానికి తగలదు, దెబ్బలు గాయాలు బయటికి కనబడవు, కానీ హృదయానికి తగులుతాయి. కనుక గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయను, ఆయన గాయములు చేయను, ఆయన గాయములను కట్టును. కనుక ఆయన చేతులే వారి గాయాలను స్వస్థపరచును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మనకు మెంటల్గా మరి సైకలాజికల్గా కొన్ని బలహీనతలు ఉన్నాయి. కొన్నిసార్లు మనం భయపడతాం, పరిస్థితులను బట్టి భయపడతాం. కనుక భవిష్యత్తు ఏమవుతుంది, నా పిల్లలకు వివాహం అవుతుందా, మంచి ఇల్లు కట్టుకుంటామా లేదా, లేదా నా మంచి ఉద్యోగం దొరుకుతుందా లేదా అని యవనస్తులు చాలామంది అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు, భయం కలిగి ఉంటారు, యాంగ్జైటీ ఉంటుంది. అంటే ఏంటి, అది జరుగుతుందో లేదో, ఆ యొక్క జరిగేటువంటి పరిస్థితి మేము చూడగలుగుతామో లేదో, డిప్రెషన్ అనేది ఉంటుంది. అంటే కృంగిపోవటం అన్నమాట. కనుక ఎన్నిసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. అందుకనే యోబు గ్రంథంలో ఒక మాట ఉన్నది, మరి మనుషులు పెట్టేటువంటి నోటి మాట వలన నీవు గాయపడకుండా నిన్ను చాటు చేస్తానంట. కనుక మనుషులు చేసేటువంటి మాటలు, ప్రవర్తన మన హృదయాన్ని గాయపరుస్తూ ఉంది.
కనుక సైకలాజికల్గా మనకు ప్రెషర్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఎంఎన్సి కంపెనీలో చేసే వాళ్ళందరూ కూడా చాలా ప్రెషర్, టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఉద్యోగాలు ఉంటాయో ఉండవో, పర్మనెంట్ సెక్యూరిటీ జాబ్స్ లేవు. ఏ రోజున సాయంత్రం వస్తే 5 గంటలకు వస్తే నువ్వు రేపు రావద్దని చెప్పే పరిస్థితులు కొన్ని కంపెనీస్లో ఉన్నాయి. వాళ్ళకి భయం ఉంది, ప్రెషర్ ఉంది, టెన్షన్ ఉంది. ఇవన్నీ సైకలాజికల్. కనుక కొన్నిసార్లు ఇల్లు ప్రారంభిస్తాం, ఆ ఇల్లు అవ్వదు. కనుక ఇటువంటి అన్నీ కూడా మనకు ఉంటాయి. సెల్ఫిష్నెస్ ఉంటుంది, ప్రైడ్ ఉంటుంది. కనుక ఈ విధంగా మరి బ్రోకన్ ఫ్యామిలీస్, చెదిరిపోయినటువంటి కుటుంబాలు ఉంటాయి, చెదిరిపోయినటువంటి భార్య భర్తలు ఉంటారు. కనుక మనం ఏమనుకుంటామంటే కంఫర్ట్ జోన్లో ఉండాలని కోరుకుంటాం, కానీ ఆ కంఫర్ట్ మనకు దొరకదు. కానీ ఎవరు ఇవ్వాలి ఆ ఆదరణ, ఆ కంఫర్ట్? దేవుడు. కనుక చాలాసార్లు మనం ఆత్మీయ జీవితంలో పోల్చుకున్నట్లయితే మనం ఏమనుకుంటామంటే ఒక గిరి తీసుకుంటామన్నమాట. దాంట్లోనే ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, నేను నా శరీరం సుఖపడాలి, నేను సౌఖ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. దాని నుండి నేను బయటికి రాలేను, ఎందుకంటే బయటకు వస్తే కష్టం, ఆపదలు వస్తాయి, నాకు పొదవ ఉంటుంది, నాకు కావాల్సినవి దొరకవు అనేటువంటి ఆ యొక్క తలంపుల్లో మనం అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ అన్నిటి కూడా మనం పోగొట్టుకుంటాం. అన్సక్సెస్ఫుల్ మ్యారేజ్ లైఫ్, అన్సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ మనకు ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా సైకలాజికల్ ప్రెషర్స్. కనుక వీటన్నిటిని దేవుడు బాగు చేయాలనుకుంటున్నాడు, వీటన్నిటిని కూడా బాగు చేయాలి. మరి ఇంకో బలహీనత మనుషుల్లో ఉంటుంది, ఏంటంటే స్పిరిచువల్ డిసీజెస్, స్పిరిచువల్గా వీక్నెసెస్ మనలో ఉంటాయి. మనం బైబిల్ చదవలేము, ప్రార్థన చేసుకోలేము, అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ముచ్చట్లు పెట్టడానికి, సెల్ ఫోన్ చూడటానికి, మరి బయట పార్టీస్కి వెళ్ళటానికి, విజిటింగ్కి వెళ్ళటానికి అన్నీ ఉంటాయి. కానీ బైబిల్ చదువుకోవడానికి, ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. ఫెలోషిప్కి రావడానికి మనకు సమయం ఉండదు. వీఆర్ బిజీ, సో బిజీ ఫర్ నథింగ్. దాంట్లో వచ్చే ప్రాఫిట్ ఏముండదు, అయినా బిజీ. కనుక వీటి నుండి దేవుడు మనల్ని బాగు చేయాలి అని కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం వాక్యం చదువుతాము, దాంట్లో కూడా మనకు డౌట్స్ వస్తాయి, సందేహాలు వస్తాయి. ఇది నిజమా, ఇది నమ్మొచ్చా, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతామన్నమాట. బిబిలికల్ డాక్ట్రిన్స్ మనం నమ్మటానికి ఇష్టపడడం. కనుక ఇది వాస్తవంగా జరగదు, ఇది న్యాచురల్గా సహజంగా జరిగేది కాదు అని మనం అనుకుంటాం. కానీ అది చేయగలిగినటువంటి దేవుడు మనకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనము వి గివ్ ఆపర్చునిటీ అండ్ ఛాన్సెస్ టు ద ఈవిల్ స్పిరిట్స్. మన జీవితంలోనికి అవి ఎంటర్ అయిపోతాయి. కనుక ఈ స్పిరిచువల్ వీక్నెసెస్ అన్నీ కూడా ఆ దురాత్మలు, ఈవిల్ స్పిరిట్స్ ద్వారా మనము వాటికి లోనైపోయి ఆ విధంగా మనం దూరంగా అయిపోతాం, దేవునికి దూరంగా, సహవాసానికి దూరంగా. మరి నా ఇష్టం వచ్చినట్లు, అంటే నాకు ఇష్టం ఉన్నదే నేను చేస్తాను, నాకు కష్టమైన నేను అది చేయను, నాకు అవసరం లేదు అని అనుకుంటాను. కనుక ఇవన్నీ కూడా స్పిరిచువల్ వీక్నెసెస్ విచ్ వీఆర్ టెంప్టెడ్ బై ద సేటన్. కనుక సాతానుకు మనం చోటిచ్చినప్పుడు మనము వాటికి లోనైపోతున్నాం. కనుక సహవాసం నుండి, దేవుడి నుండి మనం దూరం అయిపోతున్నాం. అది గమనించుకోవాలి. కనుక వీటన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని బాగు చేయాలనుకుంటున్నాడు. ఐ వాంట్ టు హీల్ దెమ్ అంటున్నాడు, నేను మిమ్మల్ని బాగు చేస్తాను అంటున్నాడు. కనుక మరి బిల్లీ గ్రామ్ గారు బ్రతికి ఉన్నటువంటి రోజుల్లో ఆయన బుక్స్లో రాసినటువంటి మాట ఏంటంటే, ఇదివరకంట మరి చాలా కొద్దిగా ఉండేవంట దురాత్మ. కానీ సాతాను ఏమనుకుందంటే, సమయం ఇంకా లేదు, నాకు సమయం సరిపోవట్లేదు, నాకున్నటువంటి ఈ యొక్క మరి ఏంజల్స్ అంటే ఆ యొక్క సాతాను దూతలు సరిపోవట్లేదు వాటి పని చేయడానికి. సో ఇట్ రిలీజ్ ద ఈవిల్ స్పిరిట్స్ ఫ్రమ్ హెల్ అంట. ఏంటంటే ఆ యొక్క నరకంలో బంధింపబడినటువంటి ఈవిల్ స్పిరిట్స్ అన్నింటినీ కూడా వదిలేసిందంట. కనుక ఒక్కొక్కరికి 4-5 పట్టుకోవచ్చు, సేన దయ్యం కాక 2000 కూడా పట్టుకోవచ్చు.
అంత మనల్ని శోధించడానికి సాతాను ప్రయత్నం చేస్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. సంత ఏం దొంగిలిస్తుందండి? మన సంతోషాన్ని దొంగిలిస్తుంది, మన డబ్బుల్ని దొంగిలిస్తుంది, మన హ్యాపీనెస్ని, మన జాయ్ని, మన ఫెలోషిప్ని, దేవుని దగ్గర నుండి మనకు ఉండేటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ను పాడు చేస్తూ ఉంటాం. సో వీటన్నిటినీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను బాగు చేస్తాను. ఐ విల్ హీల్ దెమ్. ఆయన పేరే స్వస్థపరచు యెహోవా. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ రాఫా. రాఫా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే స్వస్థపరచువాడు. కనుక ఏది మనల్ని స్వస్థపరుస్తుందండి? మన యొక్క ఈ స్పిరిచువల్ వీక్నెసెస్, ఈ స్పిరిచువల్ డిజార్డర్స్ని బాగు చేయడానికి మెడికల్ షాప్లో ఏదైనా మందులు దొరుకుతాయా? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద మెడిసిన్. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మరి డెరిక్ ప్రిన్స్ అనేటువంటి దైవజనుడు ఒక చిన్న పుస్తకాన్ని రాశాడండి. దాని పేరు ఏంటంటే గాడ్స్ మెడిసినల్ బాటిల్. ఏంటంటే గాడ్స్ మెడిసినల్ బాటిల్. దాంట్లో ఆయన 3 విషయాలు చాలా బాగా చెప్తాడు. అది బైబిల్ గ్రంథానుసారమే. నేను కూడా ఆ మాటలే నేను రాసుకున్నాను ఇక్కడ. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది. 107వ కీర్తన 20వ వచనంలో ఏమనున్నదంటే, ఆయన వాక్కును పంపి వారిని బాగు చేయి. రెండవది మెడిసిన్ ఏంటంటే ఆయన నామము. ఏంటండి? దేవుని నామం. ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము కలిగినది, శక్తి కలిగినటువంటి నామం, పరిశుద్ధమైనటువంటి నామం. కనుక ఆ నామాన్ని మనం ఉచ్చరిస్తే మనకు స్వస్థత కలుగుతుంది. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో అక్కడ కుంటివాడు ఒకడు కూర్చున్నాడు, భిక్షకుడు అడుక్కుంటూ కూర్చున్నాడు. పేతురు యోహానులు మందిరంలోకి వెళ్తున్నప్పుడు ఆయన వారి దగ్గర ఏమైనా దొరుకునేమో అని ఎదురు చూసినప్పుడు వారి దగ్గర ఏమీ లేదు. మా దగ్గర వెండి బంగారములు లేవు, మాకున్నవే మీకు ఇస్తున్నాము అని చెప్పి, నజరేయుడగు యేసు నామమున నీవు లేచి నడువుము అని చెప్తాడు. ఆయన లేచి నడిచాడు వెంటనే. కనుక స్వస్థత అనేది మరి దేవుని యొక్క నామములో కూడా ఉన్నది. కనుక ఒక ఉదాహరణ నేను చెప్పే మాట ఏంటంటే, ఒకసారి ఉంటాడు సైతాను ఒక వ్యక్తి పరలోకానికి తీసుకుపోతే ఆ వ్యక్తి చెప్తున్నాడంట, సాతాను నన్ను శోధించి మరి సాతాన్ని దూతగా నన్ను మార్చుకుంది అని చెప్పాడంట. ఆ సాతాను అడుగుతుందంట, నీకెందుకు, నేనున్నాను కదా, నువ్వు నన్ను సేవించవచ్చు కదా అంటే ఆ మనుషుడు చెప్పాడంట, నేను యేసు ప్రభువుని తప్ప నేను ఎవరిని నేను పూజింపను, నువ్వు నన్ను శోధించి నీ వశం చేసుకున్నావు అని యేసు నామము అని అన్నదంట. యేసు ప్రభువు అని ఉచ్చరించిందంట. ఈలోగా సాతాను పడిపోయాడు, కింద కూలిపోయాడు. అంటే అంత శక్తి ఉన్నది దేవుని నామానికి. వాడు గడగడమనిపోతాడు దేవుని నామం అంటే. మనం అంటున్నామా? మన నోటితో అంటున్నామా? యేసు ప్రభు అనే మాట మన నోట్లో నుంచి రావాలి, అప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది. మూడవది ఏంటంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు రక్తంలో మనకు స్వస్థత ఉంది. శారీరకమైనటువంటి బలహీనతలు, క్యాన్సర్లు ఏమన్నా కూడా యేసు రక్తము అని మనం ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తాడు. విశ్వాసాన్ని బట్టే. ఊరికే విశ్వాసం లేకుండా బ్లడ్ ఆఫ్ జీసస్ అంటే జరిగే పని కాదు. నిజంగా బ్లడ్ ఆఫ్ జీసస్ నన్ను స్వస్థపరుస్తుంది అని మనం విశ్వసిస్తే అది జరుగుతుంది. కనుక ఈ మూడింటి ద్వారా మన భౌతికమైనటువంటి సైకలాజికల్ మెంటల్ డిసార్డర్స్ ఏమున్నా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ మూడును మనము ఆశ్రయించాలి. ఆ తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే ఐ విల్ లీడ్ దెమ్. వారిని నేను నడిపిస్తాను. వారిని నేను ఎక్కడ నడిపిస్తాడంటే దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్పాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కనుక మీరు ఎందరూ కూడా నన్ను వెంబడిస్తే ఆ మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను.
పరలోకానికి వెళ్ళేటువంటి నిత్య జీవమైనటువంటి మార్గంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. మిమ్మల్ని చేయి పట్టుకొని నేను నడిపిస్తాను. మీరు ఒకవేళ బలహీనంగా ఉంటే నా భుజం మీద ఎత్తుకొని నేను మిమ్మల్ని నడిపిస్తాను. మీరు బలహీనంగా ఉంటే నేను బలాన్ని ఇచ్చి నడిపిస్తాను అని చెప్తున్నాను. కనుక 107వ కీర్తనలో 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, చక్కని త్రోవను నడిపించు. మంచి మాట. అంటే దేవుడు నడిపించేటువంటి ఆ యొక్క మార్గము చక్కని మార్గం. అది ఇరుకైనటువంటి మార్గం. కొందరే ప్రవేశిస్తారు అందులో. కనుక అందరు ప్రవేశించడానికి ఇష్టపడరు. ఎందుకంటే అందరికి ఇష్టమైంది ఏంటంటే విశాలమైనటువంటి మార్గం. కనుక ఆ విశాల మార్గంలో నీవు ఉన్నావా, లేదా ఇరుకు మార్గంలో నీవు నడుస్తున్నావా? అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు నడిపించినటువంటి దేవుడు వారితో ప్రత్యక్షంగా గుడారంలో ఉన్నాడు. పగలు మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారిని భద్రపరిచి కాపాడి క్షేమించి ఆరోగ్యం ఇచ్చి వారి యొక్క బట్టలు మరి పాతగిలలేదంటే వారి చెప్పులు అరిగిపోలేదంట. అంటే వాళ్ళు పెరుగుతున్నా కొద్దీ ఆ యొక్క వస్త్రాలు కూడా పెరిగాయి. 40 సంవత్సరాల ప్రయాణం అంటే పెరుగుకుంటున్నారా? 5 సంవత్సరాల బాలుడు ఐగుప్తులో బయలుదేరితే కనాన్ చేరే వరకు 5 సంవత్సరాల హైట్లోనే ఉన్నాడా? పెరిగాడు. కానీ వాటితో పాటు శరీరంతో పాటు వస్త్రాలు పెరిగాయి, చెప్పులు పెరిగాయి, బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు. 40 సంవత్సరాలు నడవటానికి దేవుడు వారికి కృప ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు వారితో కూడా ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ నీతో ఉన్నదా ఈ రోజున? క్యాన్ యూ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవుడు ఉన్నాడు అని నీవు అనుభవించగలుగుతున్నావా? ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకోవాలి. మరి 23వ కీర్తనలో 2 మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు, శాంతికరమైన జలం యొద్దకు ఆయన నన్ను నడిపించున్నాడు. అన్ని మేలుకరమైనవే, మనకు తృప్తి కలిగించేవే, మనకు మేలు చేసేవే, మనము సంతోషింపదగినటువంటి పరిస్థితుల దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. ఆయన సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. కనుక ఆ విధంగా జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద వే. ఆయనను మనం వెంబడించినట్లయితే ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. చివరిగా 4వ అంశం ఏంటంటే ఐ విల్ రెస్టోర్ కంఫర్ట్ అంటు హిమ్. నేను దుఃఖించు వారి దుఃఖమును ఓదార్చుదును. ఎంతమంది అండి ఈ రోజులో ఇక్కడ కూర్చున్నటువంటి వారికి ఏ దుఃఖము లేదు అని అనుకుందాము. స్త్రీలకైతే ఉంటలేదు, గడగడా పడిపోతాయి. కానీ పురుషులకు ఉన్నాయండి? మీకు కన్నీళ్ళు ఉన్నాయా? దుఃఖం ఉందా? బాధ ఉందా? ఉంటుంది. కానీ కన్నీళ్ళు రావు అంతే. కన్నీళ్ళు కూడా వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకు ఉంటాయి? నష్టం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, సఫరింగ్ వచ్చినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు మనకు ఆ యొక్క దుఃఖం వస్తుంది. వారిని ఓదారుస్తాను. కన్నీరు, దుఃఖము, వేదన, కృంగుదల, సమస్యల్లో కృంగిపోతున్నప్పుడు ఆయన ఆదరణ ఇస్తాడు. ఆయన తిరిగి సమస్తాన్ని సమకూర్చి ఏదైతే మనం పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి మనం పొందుకునేటట్లు దేవుడు చేస్తాడు. కనుక ఇంగ్లీష్ బైబిల్లో అది రాయబడింది, రెస్టోర్ కంఫర్ట్ అనే మాట. దుఃఖించు వారి దుఃఖము ఓదార్చునని తెలుగులో ఉంటే రెస్టోర్ కంఫర్ట్ అంటు హిమ్ అని ఇంగ్లీష్లో ఉంటాను. కనుక ఆయన మన రెస్టోర్ అని ఏంటంటే మనం ఏదైతే పోగొట్టుకున్నామో అది మళ్ళీ తిరిగి మనకు ఇస్తాడన్నమాట. మనం పోగొట్టుకున్నవి, దోచుకొనబడినవి, ఇతరులు మన దగ్గర నుండి అపహరించినవి అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. సాతాను ముఖ్యంగా వాడు దొంగ కనుక మనకున్నవన్నీ వాడు దోచుకుందాం అనుకుంటాడు. మన సంతోషాన్ని, మన రక్షణని, మన బైబిల్ గ్రంథాన్ని కొన్నిసార్లు ఒక భక్తుడు చెప్తున్నాడు, ఆయన చాలా బాగా వాక్యం చెప్పాలని ప్రిపేర్ అయ్యాడంట. కానీ ఆ యొక్క డైరీగా నా పేపర్లో ఏం రాసుకున్నాడో అది మర్చిపోయాడండి ఇంటి దగ్గర. ఆ మధ్య ఎవరు కలిగి చేశాడు? సరే అంటే ఆ వాక్యం నువ్వు చెప్పొద్దు సంఘానికి. వాక్యం చెప్పకుండా ఉంటే మనుషులు బలపడకుండా కృంగిపోతారు.
కనుక వాక్యం వింటే ఆ వాక్యం బలపరుస్తుంది. కనుక నీ ఫెలోషిప్ను, నీ సహవాసాన్ని, నీ హెల్త్, నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ యొక్క వెల్త్ను, నీకున్నటువంటి ఆస్తిపాస్తులను వాడు దొంగిలిస్తాడు, నష్టపరుస్తాడు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. నేను మిమ్మల్ని ఓదారుస్తాను, ధైర్యపరుస్తాను, కృంగిపోతున్నావు, ఆయన కన్నీళ్లు తుడుస్తాడు. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభువు కన్నీళ్లు విడిచెను అని రాయబడు. అంటే యేసు ప్రభువు కూడా దుఃఖం ఉంది కదా, ఆయన మనవలే మానవుడిగా ఉన్నాడు కదా, దైవత్వం ఉంది, మానవత్వం కూడా ఉంది ఆయనలో. కనుక మనవలే ఆయన అలసిపోయాడు, ఆయన దుఃఖపడ్డాడు. కానీ ఆయన దుఃఖాన్ని, ప్రతి ఒక్కరి దుఃఖాన్ని, ఆ కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేసి ఆదరించగలిగినటువంటి దేవుడు. అందుకే పరిశుద్ధాత్మని పంపుతూ యేసుప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి నేను ఆదరణకర్తను మీ యొద్దకు పంపు. కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఆదరణకర్త ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు ఉంటాడండి? మనం రక్షించబడి ఉంటే, ఆయన మన హృదయంలో చేర్చుకుంటే, మన పాపముల విషయమే పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనకు ఆ యొక్క పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు ఇస్తాడు. సో ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన హృదయానికి వస్తాడో, వచ్చి నివసిస్తాడో, మనతో కూడా ఉంటాడో, విల్ గెయిన్ ఎవ్రీథింగ్, విల్ రెస్టోర్ ఎవ్రీథింగ్. కనుక దావీదు జీవితంలో ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మరి మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. సిక్లగ్ అనేది ప్రదేశం దగ్గర మరి జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అమాలేకులు వచ్చి ఆ దావీదుకు ఉన్నటువంటి భార్యలను, వారి పిల్లలను, వారి దాసదాసీలను, వారి ఉన్నటువంటి సంపద మందలన్నింటినీ దోచుకొని వెళ్ళిపోయారు. అది విన్నటువంటి దావీదు వెంటనే పౌరుషం కలిగి కొద్ది మందిని, తనతో కూడా ఉన్నవారిని తీసుకొని వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేసి వారిని గెలిచి ఆయన ఏదైతే పోగొట్టుకున్నాడో సమస్తాన్ని ఆయన తిరిగి పొందుకున్నాడు. ఆ మాటలు మనం చదవచ్చు, ఆ యొక్క మాటలు ఆ 30వ అధ్యాయంలో. కనుక నష్టపోయిందంతా కూడా తిరిగి ఇవ్వగలిగినటువంటి దేవుడు మన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. కనుక దావీదుకి ఇచ్చినటువంటి దేవుడు మనకి కూడా ఆయన పక్షపాతం లేనటువంటి దేవుడు కదా. మనల్ని కూడా దావీదును ప్రేమించినట్లే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. కనుక మనం ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి మనకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఒక ఆరోగ్యం పాడైపోయిందా, హిజ్కియా ప్రార్థన చేశాడు. కన్నీళ్లతో గోడవైపు ముఖం తిప్పుకొని, ప్రభువా నీ సన్నిధిలో నేను ఏ విధంగా యథార్థంగా ప్రవర్తించానో నీవు జ్ఞాపకం చేసుకో. వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు దేవుడు. ఆ మరణకరమైనటువంటి వ్యాధి నుండి ఆయనను విడిపించాడు, స్వస్థపరిచాడు. ఆ తర్వాత 3వ ఎగ్జాంపుల్ మనం చూస్తే యోబుకు అన్ని పోయినాయి. ఆస్తి పోయింది, పిల్లలు పోయింది, అందరు పోయినాడు. ఆయన శరీరంలో రోగము, ఆ పుండ్లు, ఆ సీము కాపుతా ఉంది, తినడానికి లేదు. ఆ బూడిదలో కూర్చున్నాడు, రోధిస్తున్నాడు. దేవుడు కనికరించలేదా? ఓదార్చలేదా? ధైర్యపరచలేదా? ధైర్యపరచ. అదే యోబు గ్రంథంలో చివరి అధ్యాయం 42వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, యోబుకు క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అతను పోగొట్టుకున్నవన్నీ రెండింతలుగా దేవుడు ఆయనకు ఇచ్చాడు. మళ్ళీ 10 మంది పిల్లలు పుట్టారు. కనుక మనం ఏదైతే పోగొట్టుకున్నామో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి మనం వస్తే, ఆయనను దేవుడిగా మనం అంగీకరిస్తే, ఆయన శిల్వ కార్యాన్ని మనం అంగీకరిస్తే, రక్షణ పొందుకొని ఉంటే, పాపానికి దూరంగా మనం జీవిస్తే, ఆయనకు మన హృదయంలో మన సమయాన్ని, మన యొక్క తలాంతులను ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన మన ఎందుకు దీవించడు? 2 అంతలుగా దీవిస్తాడు దేవుడు. 100 రెట్లు కాదు, 1000 రెట్లుగా మీ సామర్థ్యాన్ని నేను వృద్ధిపరుస్తానని దినవృత్తాంత గ్రంథంలో రాయబడింది. కనుక ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఈ దినాన, ఈ సంవత్సరాన దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్.
దేవుడు మన కష్టాల్లో, సుఖాల్లో, దుఃఖాల్లో కృంగిపోయినప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, మన ఎన్ని పోగొట్టుకున్నప్పుడు, అవమానించబడినప్పుడు, హేళన చేయబడినప్పుడు, నిందించబడినప్పుడు, దూషించబడినప్పుడు, ప్రతి పరిస్థితికి దేవుడు చాలినటువంటి దేవుడు. కనుక ప్రధాన యాజకుడైనటువంటి అహరోను దేవునికి ప్రతినిధిగా నిలబడినప్పుడు ఆయన తల మీద ఒక పాగ పెట్టారంట. ఆ పాగ మీద ఏమని రాసిందంటే పరిశుద్ధుడు అని రాసిందంట. ఏమని రాసింది? పరిశుద్ధుడు. మనుషులు ఎవరైనా ఆయన దూషించి ఆయన ఏమైనా మరి అనరాని మాటలు అంటే ఆ పరిశుద్ధికి తగులుతాయంట. కనుక మనం ఆ స్థితిలోకి రావాలి. నన్నేమన్నా అంటే దేవునికి తగిలినట్లే అని అనుకోవాలి మనం. కనుక దేవుడు మన యొక్క మరి దుష్ట పరిస్థితుల నుండి, కష్ట పరిస్థితుల నుండి దేవుడు సౌఖ్యం ఇచ్చి, సుఖాన్ని ఇచ్చి, మనకి సంతోషం ఇచ్చి, మన ఆస్తులను కాపాడేటువంటి దేవుడు, మన ఆరోగ్యాన్ని కాపాడే దేవుడు, మన యొక్క ఆయుష్కాల దినాన్ని పొడిగించేటువంటి దేవుడు. ఇన్ని ఆశీర్వాదాలు మనకు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. కనుక ఒకసారి ఆ మాటను మరొకసారి చదువుకుందామా? 57వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వచనం. అందరూ మీ బైబిల్లో మీరు మార్క్ చేసుకోండి, 2025 అని రాసుకోండి. మరి ఆ యొక్క వాగ్దానాన్ని మీరు ప్రతిరోజు చదవండి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. చివరిగా ఏమని చెప్తున్నాడంటే వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తుంది. ఇన్ని చేసిన తర్వాత మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించకపోతే ఎట్లా? కృతజ్ఞత కూడా చెల్లించడానికి దేవుడు మనల్ని నేర్పిస్తాడన్నమాట. కనుక ఈ మాటలు మనకు దీవెనకరంగా ఉండాలి. సంవత్సరం అంతా రెట్టింపు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. చివరిగా ఒక చిన్న పల్లవి పాడవి నేను మీకు వినిపించాలని కోరుతున్నాను. మన పాటల పుస్తకంలో ఉన్నటువంటి పాటే 197వ కీర్తన పాటల సంఖ్య. ఆ యొక్క 1వ వచనం చరణం నేను పాడతాను. కష్ట నష్టములు నాకు కలుగును, నన్ను చేరదీసి ఓదార్చితివే. కష్ట నష్టములు నాకు కలుగగాక, నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, బహుగా ధైర్యమున కొసగితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవుల ఈ భువియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవుల ఈ భువినందు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం. నన్ను నిలబెట్టుకొని నన్ను బలపరిచి ఇచ్చిన తలంపుల ఆలోచన బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. విన్నటువంటి వారికి ఈ వాక్యము వారి హృదయాల్లో ఫలించినట్లుగా తండ్రి వారి దుఃఖాన్ని, వారి సమస్యలను తండ్రి ప్రభా మీరు బాగు చేసే దేవుడుగా, ఓదార్చే దేవుడుగా, నాయన ప్రేమించే దేవుడుగా, క్షమించే దేవుడుగా, పరిశుద్ధుడిగా, మహోన్నతుడిగా, మహాగణుడుగా మీరున్నందుకై నీకు స్తోత్రం. నిత్య నివాసి అయినటువంటి దేవుడు, తండ్రి పరలోకంలో పరిశుద్ధ స్థలంలో ఉండగలిగినటువంటి దేవుడు మాతో కూడా మీరు ఉండాలని కోరుకుంటున్నందుకై మీకు స్తోత్రాలు. నాయన మీరు మా హృదయాల్లో ఉండటానికి, మా కుటుంబాల్లో ఉండటానికి తండ్రి మేము కూడా పరిశుద్ధంగా జీవించడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో ముద్రించి ఫలింపచేయమని, నీ నామాన్ని, నీ వాక్యాన్ని హెచ్చిస్తూ నాయన నన్ను నేను తగ్గించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.